తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి రీసెంట్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ వారికి ఉన్న డిఫరెంట్ డౌట్స్ని అయితే క్వైరీ చేయడం జరిగింది. లైక్ ఇక్కడ తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అవుతారు సార్ అంటూ, సార్ రీసెంట్గా మాది పీజీ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయింది, మేము ఇప్పుడు సెకండ్ సెమిస్టర్లో ఉన్నాము, మేము అప్లై చేసుకోవచ్చా అంటారు కొంతమంది. లేదా మేము పీజీలో బ్యాక్లాగ్ ఉంది సార్, యాక్చువల్గా నాది 23లో పాస్ అవ్వాలి, 24, 25, 26 వరకు అది రన్ అవుతుంది, ఇంకా బ్యాక్లాగ్ అనేది క్లియర్ అవ్వలేదు, నేను అప్లై చేసుకోవచ్చా అంటారు. సో లేదా మేము పీజీ ఫైనల్ సెమిస్టర్లో చదువుతున్నాము, మాకు ఇంకా రిజల్ట్ రాలేదు, సో మేము అప్లై చేసుకోవచ్చా అంటారు. లేదా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను, లేదా ఇగ్నోలో పీజీ చేస్తున్నాను, పీజీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, పాస్ కూడా కావడం జరిగింది, సో మేము ఓపెన్ యూనివర్సిటీలో చేసాం కాబట్టి అప్లై చేసుకోవచ్చా అని కొంతమంది క్వైరీ చేస్తారు. అండ్ అదేవిధంగా నేను అదర్ స్టేట్ స్టూడెంట్, నేను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ని తెలంగాణ సెట్కి అప్లై చేసుకోవచ్చా అని క్వైరీ చేస్తున్నారు. ఇలా ఎలిజిబిలిటీకి సంబంధించి క్వైరీ చేస్తున్నారు. సెకండ్ థింగ్ వచ్చేసి క్వాలిఫైడ్ మార్క్స్ సంబంధించి క్వైరీ చేస్తున్నారు, అప్లికేషన్ ఫీ గురించి క్వైరీ చేస్తున్నారు, సిలబస్ గురించి క్వైరీ చేస్తున్నారు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి క్వైరీ చేస్తున్నారు, సర్టిఫికేట్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అని కూడా క్వైరీ చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది అయితే మనం సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే అడగడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ వీడియోలో మీకున్న కొన్ని ముఖ్యమైన డౌట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే తెలంగాణ సెట్కి సంబంధించి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, ఎలిజిబిలిటీకి సంబంధించి కానీ అప్లై చేసుకున్న తర్వాత కానీ అప్లై చేసుకోవాలని క్యాండిడేట్స్ ఏ థింగ్స్ అనేది అబ్జర్వ్ చేయాలి అనే థింగ్స్ గురించి మీకు ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుస్తుంది. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్, నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ టీజీ సెట్ 2026 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకు సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు కాబట్టి ఇక్కడ బ్లింక్ అవుతున్న ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మీరు నోటిఫికేషన్ చూడాలి అనుకుంటే వన్స్ మనం బ్లింక్ అవుతున్న ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా తెలంగాణ స్టేట్ ఆఫీషియల్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ దీంట్లో కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మనకు తెలంగాణ సెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్టుగా 2026 సంబంధించిన సెషన్ కండక్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ లెక్చరర్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు. అక్టోబర్ 2026లో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామని అయితే మెన్షన్ చేశారు. ఎగ్జామ్ ఏ మోడ్లో కండక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నట్టుగా అయితే ఇవ్వడం జరిగింది, ఆన్లైన్ మోడ్ అయితే. అండ్ ఏమేమి పేపర్స్ ఉంటాయి, పేపర్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు, ఎంత డ్యూరేషన్ ఉంటుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. 50 క్వశ్చన్స్ అనేది పేపర్ 1 నుంచి, 100 క్వశ్చన్స్ అనేది పేపర్ 2 నుంచి, 100 మార్క్స్ అనేది పేపర్ 1కి, 200 మార్క్స్ అనేది పేపర్ 2కి, 3 అవర్స్ డ్యూరేషన్ అంటూ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రెస్ నోట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది, లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. బట్ అంతకంటే ముందు మీరు ఇప్పటివరకు క్వైరీ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సిలబస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అండ్ కట్ ఆఫ్కి సంబంధించిన క్లారిటీ ఏంటి, రిక్వైర్డ్ మార్క్స్ ఎన్ని ఉంటాయి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, క్వాలిఫైడ్ అయితే దీనికి సంబంధించి వ్యాలిడిటీ అనేది, ఒకసారి క్వాలిఫై అయితే వ్యాలిడిటీ అనేది ఎన్ని రోజులు ఉంటుంది, దాంతోపాటు అదర్ థింగ్స్ మీకున్న డిఫరెంట్ డౌట్స్ ఎలిజిబిలిటీకి సంబంధించి ప్రతి టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీకున్న డౌట్స్ అన్నిటిని దృష్టిలో ఉంచుకొని నేను కొంత కంటెంట్ అయితే ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఈ కంటెంట్ ప్రకారం వీడియో అనేది మేము క్రియేట్ చేయడం జరిగింది. కంటెంట్ కోసం మీరు క్లియర్గా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్న పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము, మీరు అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏదైతే టెక్స్ట్ ఉందో దాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా టెక్స్ట్ రూపంలో రిప్రజెంట్ చేస్తాం. ఇఫ్ వీడియోలో మీకు ఏమన్నా ప్రొనౌన్సియేషన్ మిస్ అయినా కూడా, కాన్సెప్ట్ అర్థం కానట్లయితే మీరు టెక్స్ట్ రూపంలో కూడా రీచ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనకు తెలంగాణ సెట్ ఎగ్జామ్ సంబంధించి 2026 ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది అందరికీ మనకు తెలిసిందే. నేను ఆల్రెడీ మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ సో మెనీ ఆస్పిరెంట్స్ వారికి ఉన్న క్వశ్చన్స్ని అయితే రైజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఆ టాపిక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎలిజిబిలిటీ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఎక్కువ మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఎలిజిబిలిటీ, ఎవరు ఎలిజిబుల్ అవుతారు, సో పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చా, అప్లై చేస్తే వాడికి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అనే టాపిక్ గురించి కూడా సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేశారు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఎప్పుడు డిసైడ్ చేయడం జరుగుతుందంటే సెట్ యొక్క రిజల్ట్ అనేది డిక్లేర్ చేసి డేట్ నుంచి మనకి ఎలిజిబిలిటీ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన కహానీ ఏంటి అనేది కూడా నేను ఇక్కడ క్లియర్గా అయితే చెప్తాను. ఎలిజిబిలిటీ అనేది రిజల్ట్ డేట్ని బట్టి ఎలా కన్సిడర్ చేస్తారనేది కూడా అకార్డింగ్ టు యూజీసీ నామ్స్ ప్రకారం, యూజీసీ నెట్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో, రిజల్ట్ డిక్లేర్ చేసిన వితిన్ 2 years లోపు పీజీ అయితే పాస్ కావాల్సి ఉంటుంది. అలా పీజీ అనేది పాస్ అయిన స్టూడెంట్స్కి మాత్రమే ఆ సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. ఈక్వల్గా అది సెట్ ఎగ్జామ్ కూడా అప్లికేబుల్ అయితే ఉంటుంది. మనకి సెట్ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ అనేది డిక్లేర్ చేసిన వితిన్ 2 years వరకు మనకి టైం ఉంటుంది. పీజీ అనేది బ్యాక్లాగ్ ఉన్నా, డ్యూ టు రీజన్స్ వల్ల సప్లీ ఉన్నా, లేదా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకున్నా కూడా, సో మీకు సంబంధించిన పీజీ కంప్లీట్ చేసుకోవడానికి సెట్ రిజల్ట్ డిక్లేర్ చేసిన కాడ నుంచి 2 years అయితే టైం ఉంటుంది. ఆ లోపు మీరు పీజీ పాస్ అయితే మీ సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది ఇఫ్ మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయితే. కాబట్టి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చా, సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చా, లేదా బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అనేది. ఎందుకంటే మనము సెట్ అప్లై చేసినాక కూడా 2 years టైం అనేది ఉంటుంది. ఈ అప్లై చేసిన తర్వాత కూడా 2 years టైంలో మీరు పీజీ అనేది కంప్లీట్ చేసుకోగలిగే కెపాసిటీ మీకుంటే మీరు అప్లై చేసుకోండి, అదర్వైజ్ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ వచ్చేదాము. పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై
చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు. లైక్ మీరు ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంకామ్ కానీ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుతున్న విద్యార్థులు మీకు ఇంకా రిజల్ట్ రాలేదు, రీసెంట్గానే 4th సెమిస్టర్ ఎగ్జామ్ రాశారు లేదా రీసెంట్గానే 3rd సెమిస్టర్ ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటే మీరు అప్లై చేయొచ్చు. మిమ్మల్ని ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటారు. ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అవుతారు. మీరు అప్లై చేసుకోవచ్చు. బ్యాక్లాగ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నాది 2024లో పీజీ అయిపోవాలి లేదా 2025లో పీజీ అయిపోవాలి, డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల, హెల్త్ ఇష్యూస్ వాట్ ఎవర్ వల్ల నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్, బ్యాక్లాగ్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, బ్యాక్లాగ్ ఈసారి నేను రాదాం అనుకుంటున్నాను, సో అలా బ్యాక్లాగ్ ఉండి నేను సెట్ ఎగ్జామ్ అప్లై చేయొచ్చు, అప్లై చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయని కూడా క్వైరీ చేస్తారు. నో ప్రాబ్లం, మీరు సెట్ ఎగ్జామ్ అయితే అప్లై చేయొచ్చు. అప్లై చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అందరికీ సేమ్ రూల్ ఉంటుంది. అది మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, బ్యాక్లాగ్ ఉన్న స్టూడెంట్స్ కానీ, పర్సూయింగ్ స్టూడెంట్స్ అని అంటారు. పర్సూయింగ్ స్టూడెంట్స్ అంటే వాడు పీజీలో జాయిన్ అయితే సరిపోతుంది, వాడు పర్సూయింగ్ స్టూడెంట్స్ కింద ట్రీట్ చేస్తాడు. పర్సూయింగ్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ నేను చెప్పే మెయిన్ టాపిక్ ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అంటే ఇట్ మేబీ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయినవాడు కానీ, సెకండ్ సెమిస్టర్ కంప్లీట్లో ఉన్నవాడు, రన్నింగ్లో ఉన్న స్టూడెంట్ ఏమంటామంటే మనము, సో ఇక్కడ పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ సెమిస్టర్ అనేది మీకు జూలైలో కానీ ఆగస్ట్లో కానీ కండక్ట్ చేస్తారు. ఆ స్టూడెంట్స్ని పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అనేది అనడం జరుగుతుంది. ఇలా మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా సరే, బ్యాక్లాగ్ ఉన్న స్టూడెంట్స్ అయినా సరే, పర్సూయింగ్ స్టూడెంట్స్ అయినా సరే, ఫస్ట్ ఇయర్ ఫైనల్లో ఉన్న వాళ్ళు కానీ సో అప్లై చేసుకోవచ్చు. సెట్ అప్లై చేసుకోకూడదని ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. ఈక్వల్గా మీరు యూజీసీ నెట్ కూడా అప్లై చేసుకోవచ్చు, అక్కడ కూడా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. కాకపోతే ఏంటంటే మెయిన్ థింగ్, సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఎలిజిబిలిటీ అనేది ఎప్పుడు ఫైనల్ చేయడం జరుగుతుందంటే మనకు సంబంధించిన సెట్ ఎగ్జామ్ రిజల్ట్ కానీ, నెట్ ఎగ్జామ్ రిజల్ట్ కానీ డిక్లేర్ చేసిన తర్వాత మనకు సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. తెలంగాణ సెట్ ఎగ్జామ్ అయితే మీకు పీజీ సర్టిఫికేట్ ఎప్పుడు సబ్మిట్ చేస్తారు, ఫైనల్గా మీ పీజీకి మొత్తం పాస్ అయినట్టుగా పీజీకి సంబంధించిన ఒరిజినల్ డిగ్రీ అనేది సెట్ ఆఫీస్లో ఇస్తే అప్పుడు వాళ్ళు వెరిఫికేషన్ చేసి అప్పుడు మాత్రమే మీకు సెట్ క్వాలిఫై అయినట్టుగా సర్టిఫికేట్ ఇస్తారు. నెట్ అలా ఉండదు. నెట్ మనం అప్లై చేసామనుకోండి, జస్ట్ క్వాలిఫైడ్ అయితే మనకు ఆన్లైన్లో సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు వెరిఫికేషన్ అనేది ఏం చేయరు. బట్ మీరు జాబ్ అప్లై చేసినప్పుడు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన నెట్ రిజల్ట్ని అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన పీజీ పాస్ డేట్ని కంపేర్ చేసుకుంటారు. నెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత 2 years లేటర్ మీరు పాస్ అయినట్టు అనుకోండి, ఆ నెట్ సర్టిఫికేట్కి వ్యాలిటీ అనేది ఉండదు. సో లైక్ ఇక్కడ సెట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. క్యాండిడేట్స్ ఎవరైతే తెలంగాణ సెట్కి అప్లై చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారో, సో క్యాండిడేట్స్ అనే వారికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నేను క్యాండిడేట్ మస్ట్ కంప్లీట్ అండ్ పాస్ దేర్ పీజీ డిగ్రీ విత్ రిక్వైర్డ్ పర్సెంటేజ్ వితిన్ 2 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది టీజీ సెట్ రిజల్ట్ డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ సెట్ అప్లై చేస్తున్నవారు కానీ, లేదా సిమిలర్గా ఏపీ సెట్ ఎగ్జామ్ అప్లై చేస్తున్నవారు కానీ, లేదా సిమిలర్గా యూజీసీ నెట్ ఎగ్జామ్ అప్లై చేస్తున్నవారు కానీ, క్యాండిడేట్స్ అనేవారు కనుక ఒకవేళ మీరు ఈ యొక్క సెట్ ఆర్ నెట్ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నట్టయితే మీరు అప్లై చేస్తున్న సబ్జెక్ట్కి సంబంధించి పీజీ అనేది పాస్ అవ్వాలి. ఎన్ని రోజుల్లో పాస్ అవ్వాలంటే వితిన్ 2 years లోపు పాస్ అవ్వాలి. దట్ టు బి రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత, వాళ్ళు రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత మీరు పాస్ అవ్వాలి. సో పాస్ అయినట్టయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. అదర్వైజ్ మీరు ఎలిజిబుల్ కారు. 2 years లేటర్ కనుక పాస్ అయ్యారనుకోండి మీరు ఎలిజిబుల్ కారు. సో మరి 2 years తర్వాత పాస్ అయితే 2 years కంటే ముందు పాస్ అయ్యారనుకోండి, రిజల్ట్ డిక్లేర్ చేసిన 2 years కంటే ముందు పాస్ అయ్యారు, మీకు సంబంధించిన పీజీ ఫైనల్ మెమో ఉంది, కాన్వకేషన్ ఉంది, అన్ని సర్టిఫికేట్స్ తీసుకొని సెట్ ఆఫీస్కి వెళ్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళు మీకు సెట్ క్వాలిఫై అయినట్టుగా సర్టిఫికేట్ ఇస్తారు. 2 years తర్వాత కనుక పాస్ అయినట్టయితే సో ఆ సర్టిఫికేట్ ఒకవేళ మీరు సెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫైడ్ అయినా కూడా ఇన్వాలిడ్ కింద ట్రీట్ చేస్తారు, డిస్క్వాలిఫైడ్ కింద ట్రీట్ చేస్తారు. అసలు మీరు సెట్ క్వాలిఫైడ్ అయినట్టుగా కన్సిడర్ చేయరు. అది బేస్ రూల్. కాబట్టి మీరు పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయినా, బ్యాక్లాగ్ ఉన్న స్టూడెంట్స్ అయినా, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినా సరే మీ పీజీ అనేది సో ఎంత డ్యూరేషన్లో కంప్లీట్ అవుతుంది అనేది మాత్రం మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్. సో ఆ టాపిక్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయాలా, అప్లై చేయకూడదు అనేది మీరు క్లియర్గా థింక్ చేసి అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇది మనకి ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ మేము పీజీ పాస్ అయ్యాం సార్, లేదా మేము 2 years తర్వాత పీజీ పాస్ అవుతాము, ఒకవేళ సెట్ రిజల్ట్ డిక్లేర్ చేసిన వితిన్ 2 yearsలో మేము పాస్ అవుతాము. మరి మినిమం పర్సెంటేజ్ ఎంత ఉండాలి, సెట్ అప్లై చేయాలంటే మినిమం పర్సెంటేజ్ ఎంత ఉండాలంటే జనరల్ కేటగిరీ కానీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ కేటగిరీ కానీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే మీ పర్టికులర్ పీజీ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఈడి, ఎంపీఎడ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్లో మీకు వచ్చేసి ఏంటంటే 55% కానీ ఎబో కానీ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు తెలంగాణ సెట్కి ఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్కి అయితే. తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ, థర్డ్ జెండర్కి సంబంధించిన వాళ్ళు అయినట్టయితే 50% కానీ 50% ఎబో కానీ ఉండాల్సి ఉంటుంది మీ యొక్క పర్టికులర్ పీజీ సబ్జెక్ట్లో. అలా ఉన్నట్టయితే మీరు సెట్ ఎగ్జామినేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది అప్లికేబుల్ టు ఆల్ ఎవరైతే పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, పీజీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, బ్యాక్లాగ్ ఉన్న స్టూడెంట్స్ కానీ, ఇఫ్ మీ రిజల్ట్ అనేది వితిన్ 2 yearsలో డిక్లేర్ చేసిన తర్వాత కూడా మీకు ఈ పర్సెంటేజ్ ఉంటేనే మీకు ఆ పర్టికులర్గా సెట్ క్వాలిఫైడ్ అనేట్టుగా సర్టిఫికేట్ అనేది ఇస్తారు, దానికి వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అదర్వైజ్ సో మళ్ళీ మీరు పాస్ అయినా కూడా ఈ పర్సెంటేజ్తో పాస్ అవ్వకపోతే మీకు వ్యాలిడిటీ అనేది ఉండదు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇది మెయిన్ థింగ్ అనమాట. ఇది వెరీ ఇన్స్ట్రక్షన్స్, అందుకే కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను, వీడియో లెంత్ అయినా కూడా. సో ఇప్పుడు మీకు ఇన్స్ట్రక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటాను. సో పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు సెట్ అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత మీరు క్వాలిఫైడ్ అయినట్లయితే సో మీకు కొంత టైం అనేది ఉంటుంది. ఆ టైం ఏంటంటే 2 years అయితే టైం ఉంటుంది. 2 years లోపు ఖచ్చితంగా పాస్ అవ్వాలి. పాస్ అయితే మీకు సర్టిఫికేట్ వ్యాలిటీ ఉంటుంది, అదర్వైజ్ సర్టిఫికేట్కి వ్యాలిటీ ఉండదు. ఇక్కడ పీజీ సర్టిఫికేట్కి వ్యాలిటీ అనేది కాదు, సెట్ సర్టిఫికేట్కి వ్యాలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం, మళ్ళీ వీడియోలో కన్ఫ్యూజన్ అవుతారు. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కేర్ఫుల్గా రీడ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సో మీరు అప్లై చేయాలి అనుకుంటే ఈ యొక్క తెలంగాణ సెట్ 2026కి అప్లై చేసుకోండి. లేదా తెలంగాణ సెట్ అనేది మనకు
2027లో కానీ లేదా 2026 డిసెంబర్ సెషన్ కానీ వాళ్ళు మళ్ళీ ఒక నోటిఫికేషన్ ఇస్తే అప్పుడు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, నో ప్రాబ్లం. తర్వాత అప్లికేషన్ ఫీ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేశారు. అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది సార్ అని. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఏంటంటే మనకు 2025 డిసెంబర్ కండక్ట్ చేసినప్పుడు సో ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి వచ్చేసి 2000, బీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వచ్చేసి 1500, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి వచ్చేసి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే తీసుకున్నారు. మాక్సిమం ఇదే ఫీ ఉంటుంది. ఫీలో ఎటువంటి రిడక్షన్స్ కానీ ఇంక్రీజ్ కానీ ఉండకపోవచ్చు. అయితే ఇంక్రీజ్ అవుతుంది కానీ రెడ్యూస్ అయితే అవ్వదు. తర్వాత తెలంగాణ సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్ ప్యాటర్న్ గురించి అడుగుతారు. సో సెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది. దీంట్లో సెట్ ఎగ్జామ్లో వచ్చేసి మనకు 2 పేపర్స్ అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది ఉంటుంది. సో పేపర్ 2లో వచ్చేసి టోటల్గా మనకు ప్రజెంట్ 29 సబ్జెక్ట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. పేపర్ 2 అనేది బేస్డ్ ఆన్ మీ పీజీని బట్టి ఉంటుంది. సో మీరు ఎంఏ కంప్లీట్ చేశారా, ఎంఎస్సీ కంప్లీట్ చేశారా, ఎంకామ్ కంప్లీట్ చేశారా, ఎంబీఏ కంప్లీట్ చేశారా, ఎంసీఏ కంప్లీట్ చేశారా, లేదా ఎంఈడి ఎంపీడ్ కంప్లీట్ చేశారా, లా కంప్లీట్ చేశారా, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ కంప్లీట్ చేశారా అనే దాన్ని బట్టి 29 డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఎంఏ తీసుకుంటే ఎంఏ తెలుగు, ఎంఏ హిందీ, ఎంఏ ఉర్దూ, ఎంఏ లింగ్విస్టిక్స్ సంబంధించి డిఫరెంట్ అనేది ఉంటుంది. ఎంఎస్సీ తీసుకుంటే ఎంఎస్సీ కెమికల్ సైన్స్ కావచ్చు, ఫిజికల్ సైన్సెస్ కావచ్చు, నెక్స్ట్ తర్వాత మనకు మ్యాథమెటిక్స్ కావచ్చు, తర్వాత మనకు కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఎంకామ్ తీసుకుంటే ఎంకామ్ సంబంధించి ఉంటుంది, ఎంబీఏ తీసుకుంటే మేనేజ్మెంట్ ఉంటుంది, ఎంఎడ్ తీసుకుంటే ఎడ్యుకేషన్ ఉంటుంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది, ఎంబెడ్ తీసుకుంటే ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సబ్జెక్ట్కి ఒకటి చొప్పున పేపర్ 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 మాత్రం అందరికీ కామన్, మీరు ఏపీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినా కూడా పేపర్ 1 అయితే అందరికీ కామన్గా అయితే ఉంటుంది. సో పేపర్ 1 సంబంధించి టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ సంబంధించి జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దీంట్లో టోటల్గా మనకు 50 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 50 క్వశ్చన్స్ ఈచ్ 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి టోటల్ మార్క్స్ ఎంత అంటే 100 మార్క్స్కి పేపర్ 1 అయితే కండక్ట్ చేస్తారు. పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది సేమ్ సెషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు మార్నింగ్ ఎగ్జామ్ ఉందంటే మార్నింగ్ కంటిన్యూస్గా పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది కంటిన్యూ 3 అవర్స్ అనేది పేపర్ 1 పేపర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ ఒక పేపర్, ఆఫ్టర్నూన్ ఒక పేపర్ అనేది కండక్ట్ చేయరు. 2 పేపర్స్ అనేది సేమ్ టైంలోనే ఉంటుంది, సేమ్ సెషన్లో అయితే ఉండడం జరుగుతుంది. ఇది మనకు 50 క్వశ్చన్స్ అనేది ఉంటే 2 మార్క్స్ కాబట్టి 100 మార్క్స్. ఇది సిలబస్ సంబంధించి. మీరు సిలబస్ గురించి కూడా క్వైరీ చేస్తారు, నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. పేపర్ 1 సిలబస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది. అండ్ సిలబస్కి సంబంధించి కూడా ఇంకా సింపుల్ బెనిఫిట్ ఏంటంటే ఒక్క సిలబస్ ద్వారా మీరు 4-5 టాపిక్స్ అయితే క్లియర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ సెట్కి ప్రిపేర్ అవుతున్నారు, లేదా టీజీ సెట్కి ప్రిపేర్ అవుతున్నారు, లేదా యూజీసీ నెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, లేదా ఆర్సీ సెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు, సో ఆర్సీ సెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అండ్ అదర్ పిహెచ్డీ ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే ఇది కామన్ సిలబస్. పేపర్ 1 అనేది ఏపీ సెట్ ఎగ్జామ్ రాస్తున్న పేపర్ 1 అదే సిలబస్ ఉంటుంది, తెలంగాణ సెట్ ఎగ్జామ్ రాస్తున్న పేపర్ 1 అదే సిలబస్ ఉంటుంది, యూజీసీ నెట్ ఎగ్జామ్ రాసిన పేపర్ 1 అదే సిలబస్ ఉంటుంది. అండ్ ఆర్సీ సెట్ అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పిహెచ్డీ ఎగ్జామ్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్, దాంట్లో కూడా అదే ఉంటుంది. పిహెచ్డీ వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీలో సపరేట్ యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తారు. త్వరలో ఉస్మానియా యూనివర్సిటీ కూడా మనకి పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. దాంట్లో కూడా ఇదే ఉండడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ఏంటి అంటే సో మీరు దేనికోసం ప్రిపేర్ అవుతున్నా పేపర్ 1 అయితే కామన్ సిలబస్ అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు ఒక్కసారి పేపర్ 1 కంప్లీట్గా ప్రిపేర్ అయితే మీకు ఏ ఎగ్జామ్కైనా యూజ్ కావడం జరుగుతుంది. దెన్ పేపర్ 2కి వచ్చినట్టయితే పేపర్ 2 బేస్డ్ ఆన్ మీ యొక్క సబ్జెక్ట్ని బట్టి అయితే ఉంటుంది పేపర్ 2 అనేది. సో మీ సబ్జెక్ట్ ఏదైతే పీజీ కంప్లీట్ చేశారో ఆ సబ్జెక్ట్ని మీరు అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఏ తెలుగు కంప్లీట్ చేశానంటే ఎంఏ తెలుగుకి అప్లై చేయాలి, ఎంఏ పొలిటికల్ సైన్స్ అయిపోయిందంటే ఎంఏ పొలిటికల్ సైన్స్కి అప్లై చేయాలి, ఎంఏ ఇంగ్లీష్ అంటే ఎంఏ ఇంగ్లీష్కి అప్లై చేయాలి. సార్ నాకు ఎంఏ ఇంగ్లీష్ కదా, ఇంగ్లీష్ నాకు రాదు, నేను దాంట్లో వచ్చేసి ఏంటంటే ఎకనామిక్స్కి అప్లై చేసుకుంటా, పొలిటికల్ సైన్స్కి అప్లై చేస్తా అంటే అలా చేస్తే మీకు యూజ్ ఉండదు. అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తుంది కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఈక్వలెంట్ సబ్జెక్ట్ లేదని రిజెక్ట్ చేస్తారు. కాబట్టి పీజీ ఏదైతే కంప్లీట్ చేసామో పేపర్ 2 కూడా దానికి అప్లై చేయాల్సి ఉంటుంది. సో పేపర్ 2ని బట్టి మనకు క్వాలిఫైడ్ సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పేపర్ 2 వచ్చేసి మీరు ఏదైతే పీజీ కంప్లీట్ చేశారో లేదా పీజీ పర్సింగ్ చదువుతున్నారో దాని రిలేటెడ్ టాపిక్ నుంచి 100 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఈచ్ 2 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్గా 200 మార్క్స్కి అయితే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పేపర్ 1 సంబంధించి 100 మార్క్స్, పేపర్ 2కి సంబంధించి 200 మార్క్స్ ఎగ్జామ్ అనేది టోటల్ 3 అవర్స్ డ్యూరేషన్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దట్ టు బి మనకు కంప్యూటర్ బేస్డ్ సిబిటీ అయితే ఉంటుంది, కంప్యూటర్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత సో మెనీ ఆస్పిరెంట్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే యూజీసీ నెట్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి సార్ అని, సెట్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్స్ ఉంటాయా సార్ అని అయితే క్వైరీ చేయడం జరిగింది. సో మీరు యూజీసీ నెట్ ఎగ్జామ్ రాస్తున్నా లేదా సెట్ ఎగ్జామ్ రాస్తున్నా కూడా ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. జస్ట్ సిఎస్ఐఆర్ ఏదైతే ఉంటుందో సిఎస్ఐఆర్లో మనకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. బట్ యూజీసీ నెట్ ఎగ్జామ్లో కానీ సెట్ ఎగ్జామ్లో కానీ ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. యూజీసీ నెట్ వచ్చేసి ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ స్టూడెంట్స్ కోసం అయితే ఉంటుంది. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో పీజీ చేసిన, హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్లో మీరు పీజీ చేసినా కూడా యూజీసీ నెట్ అయితే ఉంటుంది. సిఎస్ఐఆర్ అనేది సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి సిఎస్ఐఆర్ అయితే ఉంటుంది. సెట్ మాత్రం అందరికీ కామన్గా అయితే ఉంటుంది. వెన్ కంపేర్ విత్ నెట్ అండ్ సిఎస్ఐఆర్ సెట్తో పోల్చుకుంటే సెట్ క్వాలిఫై అవ్వడం అనేది ఈజీ. మన తెలంగాణ స్టేట్ లెవెల్లో ఉండే జాబ్స్ అప్లై చేయాలంటే సెట్ క్లియర్ చేయడం అనేది ఈజీ వెన్ కంపేర్ విత్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ కానీ లేదా యూజీసీ నెట్ కానీ కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు కాబట్టి మీరు 300 మార్క్స్కి 300 అటెంప్ట్ చేసి రావచ్చు. దట్ ఈస్ 300
150 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. ఒక క్వశ్చన్ కూడా స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఏజ్ లిమిట్ ఉందా అంటే ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. సో 46 కానీ 48 అని అలాంటి ఏజ్ లిమిట్ లేదు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీ ఏజ్ ఎంత ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు సెట్ క్వాలిఫైడ్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేయాలంటే గవర్నమెంట్ జాబ్స్కి ఏజ్ లిమిట్ ఉంది. బట్ సెట్కి మాత్రం ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తున్నారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది 2019 నుంచి సో ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఆన్సర్స్ కీస్ అండ్ విత్ పీడిఎఫ్ అనేది మనకు సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మేము పోస్ట్ చేయడం జరిగింది. మీరు వాటిని ఫ్రీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాం. ఆ లింక్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ యొక్క సెట్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీకు డిస్ప్లే అవుతాయి. డైరెక్ట్గా మీకు సంబంధించిన సబ్జెక్ట్ యొక్క క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ తెలంగాణ సెట్, ఏపీ సెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అనేవి ఉన్నాయి. తెలంగాణ సెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అనేవి ఉన్నాయి. యూజీసీ నెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అనేవి ఉన్నాయి. ఏపీ ఆర్సీ సెట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన పిహెచ్డీ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. అండ్ తర్వాత మనకు పిహెచ్డీకి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఉన్నాయి. పిహెచ్డీ క్వశ్చన్ పేపర్స్ అనేది ఆల్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది మీకు యూజీసీ నెట్ ఎగ్జామ్ ఆర్ తెలంగాణ సెట్ ఎగ్జామ్కి బెనిఫిట్ అవుతాయి. ప్రతి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా బేస్డ్ ఆన్ మీ సిలబస్ బట్టే కాబట్టి సో మీరు వాటిని యూటిలైజ్ చేసుకోవాలి. దానివల్ల మీరు ఈజీగా సెట్ అనేది క్లియర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. మీరు ఫ్రీగా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు కొంత టైం వేస్ట్ అవుతుంది. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి దానికి సంబంధించి నేమ్ తోటి సెట్ చేయాలి. మీకు ఏ క్వశ్చన్ పేపర్ కావాలంటే ఆ క్వశ్చన్ పేపర్ సంబంధించిన నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ సెట్ క్వశ్చన్ పేపర్స్ అని కానీ, ఏపీ సెట్ క్వశ్చన్ పేపర్స్ అని కానీ, యూజీసీ నెట్ క్వశ్చన్ పేపర్స్ అని కానీ, లేదా సిఎస్ఆర్ క్వశ్చన్ పేపర్స్ అని కానీ, లేదా పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ అని కానీ సెట్ చేయాల్సి ఉంటుంది. అలా సెట్ చేస్తే మీకు డిస్ప్లే అవుతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ ఐడి వచ్చేసిందంటే ది మాస్టర్స్కి సంబంధించి ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ బై సత్య అనేది టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. ఎస్పెషల్లీ తెలంగాణ సెట్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీరు క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఎక్కువ మంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే క్వాలిఫైడ్ మార్క్స్ ఉంటాయా సార్ అని. లైక్ సో మెనీ ఆస్పిరెంట్స్ ఏంటంటే బీఈడీ లాగా కంపేర్ చేస్తారు. బీఈడీకి వచ్చేసి ఏంటంటే సీటెట్ టెట్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సీటెట్ కానీ లేదా టీజీ టెట్ కానీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ ఏంటంటే టెట్ తీసుకున్నట్టయితే తెలంగాణ టెట్ అనేది సో ఓసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 60 మార్క్స్ అండ్ బీసీ స్టూడెంట్స్కి 75 మార్క్స్ అండ్ తర్వాత ఓసీ స్టూడెంట్స్కి వచ్చేసి ఏంటంటే 90 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా క్వాలిఫైడ్ మార్క్స్ మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ ఏమైనా ఉంటుందా సార్ సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అని సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. ఇక్కడ క్వాలిఫైడ్ మార్క్స్ అయితే ఉండవు. బట్ దీంట్లో వచ్చేసి లెవెల్స్ రూపంలో అయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని అయితే తీయడం జరుగుతుంది. ఫస్ట్ లెవెల్ ఏంటంటే స్టెప్ 1 అయితే చెప్పడం జరుగుతుంది. స్టెప్ 1లో ఖచ్చితంగా ఎవరైతే క్వాలిఫైడ్ కావాలి అనుకున్న క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు స్టెప్ 1 అయితే క్లియర్ చేయాలి. స్టెప్ 1 క్లియర్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే క్వాలిఫైడ్ క్యాండిడేట్ లిస్ట్లో ఉంటారు. స్టెప్ 1 క్లియర్ అవ్వకుండా ఎవరు కూడా క్వాలిఫై అవ్వరు. మరి స్టెప్ 1 క్లియర్ అవ్వాలంటే ఎన్ని మార్క్స్ ఉండాలని మీరు క్వైరీ చేసినట్టయితే స్టెప్ 1 క్వాలిఫై అవ్వాలి అంటే మీరు కనుక బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే 105 మార్క్స్ అనేది రావాలి. బోత్ పేపర్ 1 అండ్ పేపర్ 2 కలిపి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 1 నేను బాగా రాశాను, నాకు 100 మార్క్స్ వచ్చాయి. పేపర్ 2 నేను రాయలేదు, ఓన్లీ 5 మార్క్స్ వచ్చాయి అంటే నో ప్రాబ్లం. అలా అయినా సరే మీరు స్టెప్ 1 అయితే క్లియర్ చేసుకుంటారు. కానీ 105 వస్తే మాత్రమే మీరు సెట్ క్వాలిఫై అవుతారని కాదు. 105 వచ్చిన వారి తర్వాత టాప్లో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే సెట్ అనేది క్వాలిఫై కావడం జరుగుతుంది. ఇది జస్ట్ మినిమం క్వాలిఫైడ్ మార్క్స్. టాప్ మార్క్స్ అనేది చెప్పలేము మనం. అది ఎవ్రీ ఇయర్ కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం డిక్రీజ్ అవ్వడం బేస్డ్ ఆన్ పేపర్ డిఫికల్టీ లెవెల్ని బట్టి అయితే ఉంటుంది. 105 అయితే మినిమం మార్క్స్ మనకి. సో ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో 105 మార్క్స్ ఉంది బీసీ ఎస్సీ ఎస్టీకి. 105 వస్తే క్వాలిఫైడ్ అయినట్టు కాదు. 105 వచ్చి టాప్లో ఉండాలి, టాప్ స్కోర్లో ఉండాలి. 300 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, మీకు 105 వచ్చింది. మీకంటే టాప్లో ఉన్నవారు 120 వచ్చిన వాళ్ళు ఉంటారు, 130 వచ్చిన వాళ్ళు ఉంటారు, 170 వచ్చిన వాళ్ళు ఉంటారు. సమ్ కేసెస్ 200, 230, 240 వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. లాస్ట్ ఇయర్ పొలిటికల్ సైన్స్ తీసుకుంటే 240+ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా కట్ ఆఫ్ అనేది లెవెల్ బట్టి అయితే ఉంటుంది. బట్ మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ ఏంటి అంటే ఇక్కడ జస్ట్ స్టెప్ 1 క్లియర్ చేసుకోవడానికి సో బీసీ ఎస్సీ ఎస్టీకి 105 అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఓసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే 120 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఫస్ట్ పేపర్ 1 అండ్ పేపర్ 2లో కలుపుకొని 105 ఈక్వల్ కానీ ఎబో కానీ లేదా 120 ఈక్వల్ అండ్ ఎబో కానీ మార్క్స్ వచ్చినట్టయితే మీరు స్టెప్ 1 క్లియర్ చేసినట్టుగా అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే స్టెప్ 1 క్లియర్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటారో వారిని స్టెప్ 2కి తీసుకెళ్లడం జరుగుతుంది. స్టెప్ 2కి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు మీకు సంబంధించిన రిజర్వేషన్ కేటగిరీ వాట్ ఎవర్ అనేది అప్లై చేసి వారిలో టాప్ 6% ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే సెట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మెంబర్స్ అనేవాళ్ళు ఇక్కడ సెట్ ఎగ్జామ్ రాశారనుకుందాం డిఫరెంట్ సబ్జెక్ట్స్లో. దీనిలో వచ్చేసి ఏంటంటే జస్ట్ ఒక 400 మెంబర్స్ మాత్రమే సో 105 అండ్ 120 ఎబో వచ్చిన వాళ్ళు ఉన్నారనుకుందాం. సో 1000 మెంబర్స్ రాస్తే 400 మెంబర్స్ మాత్రమే 105, 120 వచ్చింది. మిగతా వాళ్ళందరికీ 70, 80 అలా తక్కువ వచ్చింది అనుకుందాం. 400 మెంబర్స్ వచ్చారు. 400 మెంబర్స్లో 6% తీయడం జరుగుతుంది. 400 మెంబర్స్లో 6% తీస్తే ఇఫ్ ఇట్ ఇస్ 10% ఎంత అవుతుందంటే మనకు 40 అవుతుంది. ఇఫ్ ఇట్ ఇస్ 5% 20 అవుతుంది. ఇఫ్ ఇట్ ఇస్ 1%
సో ఇఫ్ ఇట్ ఈస్ 1%, 4 అవుతుంది. జస్ట్ ఎంతమంది క్వాలిఫై అవుతారు? 24 మెంబర్స్ మాత్రమే సెట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది జస్ట్ నేను సింపుల్ లాజిక్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 1000 మెంబర్స్ అనేవారు ఎగ్జామ్ కనుక రాస్తే, 1000 మెంబర్స్ కనుక ఎగ్జామ్ రాశారనుకుంటే దాంట్లో 400 మెంబర్స్ మాత్రమే స్టెప్ 1 క్లియర్ చేశారనుకుంటే, ఆ 400 మెంబర్స్లో ఎవరెవరు ఉంటారంటే 105 వచ్చిన వాళ్ళు ఉంటారు, 106 వచ్చిన వాళ్ళు ఉంటారు, 107 వచ్చిన వాళ్ళు ఉంటారు. సో లైక్ ఇలా 2 మార్క్స్ ఉంటుంది కాబట్టి 106, 107, 109 అనేది రాదు. ఇక్కడ డిజిట్ రౌండ్ ఫిగర్ అనేది ఉంటుంది. లైక్ 108, 110, 112 అలా ఉంటాయి. సో 400 మెంబర్స్లో వచ్చేసి ఏంటంటే జస్ట్ 24 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా కట్ ఆఫ్ అనేది డిఫరెంట్ లెవెల్ అయితే ఉంటుంది. బట్ మీరు ఆ యొక్క 24 మెంబర్లో ఉండాలి అంటే ఫస్ట్ మీకు క్లియర్ చేసుకోవాల్సింది ఏంటంటే స్టెప్ 1, 105, 120 అనేది. సో ఈ యొక్క 6% అనేది బేస్డ్ ఆన్ స్లాట్స్ బట్టి కూడా ఇంక్రీజ్ అవుతుంది. అవైలబుల్ స్లాట్స్ అనేది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారనుకోండి, ఎక్కువ మంది ఎగ్జామ్కి అటెండ్ అయితే ఎక్కువ మంది స్టెప్ 1 క్లియర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మంది స్టెప్ 1 క్లియర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 400 మీద మనకు 6% తీస్తే ఎంత వచ్చింది? 24 వచ్చింది. అదే 500 మీద 6% తీస్తే, 800 మీద 6% తీస్తే స్టెప్ 1 క్లియర్ చేసే వాళ్ళు ఎంత ఎక్కువగా అయితే ఆ 6% సంబంధించి కూడా అంత ఇంక్రీజ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సెట్ కట్ ఆఫ్ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సంబంధించిన పెర్ఫార్మెన్స్ని బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అవైలబుల్ స్లాట్స్ ఎన్ని స్లాట్స్ ఉన్నాయి అనేది మనకు ఎగ్జామ్ అప్లై చేసిన తర్వాత అయితే తెలవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే టాప్ స్కోర్ బట్టి, టాప్ స్కోర్ ఎవరైతే ఉంటారో వారిలో 6% అనేది తీయడం జరుగుతుంది. దెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు. తెలంగాణ స్టేట్కి సంబంధించిన రిజర్వేషన్స్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత టాప్ 6% అయితే తీయడం జరుగుతుంది. ఈ విధంగా క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసిన వారిలో ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో, ఆల్రెడీ పాస్ అయిన వారికి సర్టిఫికేట్స్ ఇస్తారు. పాస్ కాని వారు రిజల్ట్ వెయిటింగ్లో ఉన్న వారికి 2 years వరకు టైం ఇవ్వడం జరుగుతుంది. 2 years టైం ఇచ్చిన తర్వాత ఆ డేట్లో వాళ్ళు పాస్ అయినట్లయితే సర్టిఫికేట్ ఇస్తారు. అదర్వైజ్ మీరు ఒకవేళ పాస్ అయిన తర్వాత వెళ్ళినా కూడా 2 years లేటర్ మీరు పాస్ అయ్యారనుకుందాం, పాస్ అయిన తర్వాత మీరు వెళ్ళినా కూడా అప్పుడు దాన్ని కన్సిడర్ చేయరు. 2 years అనేది పాస్ కావడానికి మాత్రమే. 2 years కంటే ముందు పాస్ అయ్యి మీరు 3 years తర్వాత కానీ 4 years తర్వాత కానీ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను 2020లోనే పాస్ కావడం జరిగింది. బట్ ఇప్పటి వరకు నేను సెట్ సర్టిఫికేట్ వరకు అయితే వెళ్ళలేదు. సో 2020లోనే నా సెట్ పాస్ కావడం జరిగింది. నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వలేదు. 2026లో తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. నేను 2020లోనే పాస్ అయ్యాను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి అక్కడ, కానీ నేను వెళ్ళలేదు, కానీ సెట్ పాస్ అయ్యాను. ఇప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. ఎవరికి ఇక్కడ 2 years అంటే పాస్ అయ్యి ఉండాలి. 2 yearsలో పాస్ అయ్యి ఉండాలి. మీరు సర్టిఫికేట్ ఎప్పుడైనా కలెక్ట్ చేసుకోండి, బట్ పాస్ అయ్యి ఉండడం మాత్రం 2 years లోపు అయితే పాస్ అయ్యి ఉండాలి. కట్ ఆఫ్ అనేది ఎవ్రీ ఇయర్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కట్ ఆఫ్ సంబంధించి సపరేట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే వ్యాలిడిటీ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ దీనికి సంబంధించిన వ్యాలిడిటీ అనేది ఎంత ఉంటుంది, ఒకసారి నేను సెట్ క్వాలిఫై అయ్యాను అనుకో లైఫ్ టైం ఉంటుందా అనేది. సో మీరు ఒక్కసారి కనుక సెట్ అనేది క్వాలిఫై అయినట్టయితే తెలంగాణలో ఉండే ఈ డిగ్రీ లెవెల్ జాబ్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కానీ ఏవైతే ఉంటాయో మీరు లైఫ్ టైం అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. దానికి ఎటువంటి ఓన్లీ 1 year అంటూ 2 years అంటూ అప్లికేబిలిటీ అయితే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ యూజీసీ నెట్లో 3 categories అయితే ఉన్నాయి. 3 categories తీసుకున్నాం అనుకోండి. యూజీసీ నెట్లో వచ్చేసి ఫస్ట్ జేఆర్ఎఫ్ కేటగిరీ ఉంటుంది, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది ఉంటుంది. దాన్ని యూజీసీ నెట్కి సంబంధించి నెట్ అంటాం ఓన్లీ. తర్వాత పిహెచ్డీ ఓన్లీ అయితే ఉంటుంది. పిహెచ్డీ ఓన్లీకి 1 year ఓన్లీ వ్యాలిడిటీ ఉంటుంది. ఇఫ్ మీరు పిహెచ్డీ ఓన్లీ క్వాలిఫై అయితే వితిన్ 1 yearలో ఎక్కడో ఒక చోట అడ్మిషన్ తీసుకోవాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే ఉంటుంది. లైఫ్ టైం ఈక్వల్ టు సెట్ అనమాట. సో మీరు ఎక్కడైనా ఉంటుంది. జేఆర్ఎఫ్కి వచ్చేసి ఏంటంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అయితే ఉంటుంది. ఈ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ వల్ల ఏంటంటే మీకు ఫెలోషిప్ రావడం జరుగుతుంది. అది కూడా వితిన్ 2 yearsలో ఎక్కడో ఒక చోట అడ్మిషన్ తీసుకుంటే వస్తుంది. అదర్వైజ్ మీకు రాదనమాట. జేఆర్ఎఫ్ అనేది మీరు జస్ట్ పేరు చివరిని చూపించుకోవడానికి ఉంటుంది. బట్ ఫెలోషిప్ రావాలంటే వితిన్ 2 yearsలో ఎక్కడో ఒక చోట జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అది ఇక్కడ దీనికి సంబంధించి లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో ఒకసారి క్వాలిఫై అయితే మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ బెనిఫిట్స్ గురించి సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు. ఇంత కష్టపడేది దేనికోసం అసలు? ఈ బెనిఫిట్స్ కోసమే. మరి మనకి ఏ బెనిఫిట్స్ ఉంటాయని మీరు క్వైరీ చేసినట్టే సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎలిజిబుల్ ఫర్ డిగ్రీ లెక్చరర్ పోస్టులు ఇన్ తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి ఏవైతే ఉంటాయో తెలంగాణకు సంబంధించిన గవర్నమెంట్ కాలేజెస్లో గురుకుల కాలేజెస్ కావచ్చు అండ్ అదర్ కాలేజెస్లో కావచ్చు అండ్ గవర్నమెంట్ కాలేజెస్ రెగ్యులర్ గవర్నమెంట్ కాలేజెస్లో కావచ్చు డిగ్రీ లెక్చరర్ పోస్టులు కనుక రిలీజ్ చేసినట్టయితే పర్టికులర్గా మీరు ఏ సబ్జెక్ట్లో అయితే పీజీ కంప్లీట్ చేశారో ఆ సబ్జెక్ట్లో కనుక మీరు సెట్ క్వాలిఫైడ్ ఉన్నట్టయితే ఆ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారు. ఓన్లీ సో డిగ్రీ లెక్చరర్ పోస్టులకు ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే. మీకు సెట్ నెట్ ఉందనుకుంటే సో మీకు కాంపిటీషన్ తక్కువ అవుతుంది. డైరెక్ట్గా మీరు జాబ్ కొట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. డిగ్రీ లెక్చరర్ జాబ్ కొట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సెట్ నెట్ అనేది దేనికోసం అంటే డిగ్రీ లెక్చరర్స్ కోసం. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కోసం అది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెవెల్ కానీ యూనివర్సిటీ లెవెల్ కానీ మీరు అప్లై చేయాలనుకుంటే తెలంగాణ సెట్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ సెట్ క్వాలిఫై అయితే ఏపీ జాబ్స్కి అప్లై చేయొచ్చు అంటే చేయలేం. తెలంగాణ జాబ్స్కి మాత్రమే చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ నేను ఏపీ స్టూడెంట్ సార్ తెలంగాణ సెట్ అప్లై చేస్తాను, తెలంగాణ సెట్ క్వాలిఫై అయ్యాను, నాకు ఎలా ఉంటుందంటే సో ఏపీ స్టూడెంట్ కూడా ఓన్లీ తెలంగాణ జాబ్లు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ మీరు ఏపీ స్టూడెంట్స్ అయినప్పటికీ తెలంగాణ సెట్ క్వాలిఫై అయితే ఏపీలో జాబ్స్ అప్లై చేసుకోవడానికి ఉండదు. సో తెలంగాణ సెట్ క్వాలిఫై అయితే తెలంగాణ జాబ్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట. ఆ సర్టిఫికేట్ అనేది తెలంగాణలో మాత్రమే యూటిలైజ్ అవుతుంది, ఏపీలో యూటిలైజ్ అవ్వదు. తర్వాత పిహెచ్డీ అడ్మిషన్స్ కోసం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. వెయిటేజ్ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ అడ్మిషన్స్కి 10 marks అయితే ఇవ్వడం జరిగింది సెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి. రీసెర్చ్ వెయిటేజ్ కూడా ఉంటుంది ఇఫ్ మీరు రీసెర్చ్ ఫీల్డ్కి వెళ్ళినా కూడా. తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో డిగ్రీ కాలేజెస్లో కానీ గురుకుల కాలేజెస్లో కానీ సెట్ నెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. తర్వాత
బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. టాప్ మోస్ట్ ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, నెట్ టు సెట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.